ఇప్పుడు చిరంజీవి గారు మీకు ప్రతిదీ పునాదిరాల్లో అవకాశం వచ్చిందని షేర్ చేసేవారు గదా! అట్లా ఎదుగు క్రమంలో బాగా హర్ట్ అయిపోయి, ఆ బాధ ఎవరికీ చెప్పుకోవడం అర్థం గాక మీకట్లా షేర్ చేసుకున్న బాధ చాలా ఏదైనా ఉందా? అన్నయ్యకా? ఆ! చిరంజీవి గారికి. అదే ఉంటాయి. అది చెప్తే హ్మ్. మళ్ళీ అవతలోళ్ళు ఇరుకుతారని చెప్పట్లేదు గానీ, హ్మ్. చాలా మంది ఆయన హర్ట్ చేసినోళ్ళున్నారు. హ్మ్. ఆయన మానసికంగా ఇదైపోయినోళ్ళున్నారు. సమ్‌టైమ్స్ హీరోయిన్స్ హ్మ్. కొత్త హీరో గదా! ఆ! సీనియర్ హీరోయిన్‌లు నోటికి కొంచెం స్టైల్ కొట్టడం, ఓకే. ఇబ్బందులు పెట్టడం, హ్మ్. ఆయన చులకనగా మాట్లాడటం ఇయన్నీ చేసేవాడు. హ్మ్. భరించినంత కాలం భరించేవాడు. హ్మ్. హ్మ్. ఒకరోజు తిక్కలేసి తంతానన్నట్లు లేసాడు. దెబ్బకు పరిగెత్తారు అక్కడి నుంచి ఆళ్ళు. ప్రముఖ హీరోయిన్‌లు. హ్మ్. టాపా? పెద్ద హీరోయిన్ అప్పట్లో. హ్మ్. అంటే అంత అవమానించేవారు ఆయన. ఆ! చిరంజీవి 2, గారిని. 3 సార్లు, 4, 5 సార్లు అవమానించిన 10 సార్లు భరించిన తర్వాత 11 ఆ! పిల్లే ఎదురు తిరుగుతది. అలాంటిది ఏదైనా చేయగలిగే అంత బలం అన్నీ ఉండి కూడా హ్మ్. భరించాడు. 11 చంపేస్తాను జాగ్రత్త. పేద వేషాలేక హ్మ్. పిచ్చి పిచ్చి ఇప్పుడు కనపడిన చిరంజీవి గారంత ఇప్పుడు యాక్చువల్ సాఫ్ట్ అయిపోయాడు. ఇంకా సాఫ్ట్ అయిపోయాడు. తప్పేయాడు. ఆయన చాలా అగ్రెసివ్ పర్సనాలిటీ. హ్మ్. ఆయ్ వాడు 'హరిప్రసాద్‌ను, సుధాకర్' పాండ్య బజార్‌లో ఈళ్ళెవరో అది అన్నారు. హ్మ్. ఈడెళ్తుంటే హ్మ్. తమిళనాడు ఏరియా. "ఏన్నా గుల్టీ ఏనా పண்றீங்க?" ఇంటికి పాపం కుర్రలు నేను కొంచెం వయసులో పెద్దోడు 1 ఇయర్. "ఏం చిరంజీవి వాడు అట్లా అన్నాడు వాడు ఎవడో పలానా ఎవడన్నాడు పదరా" హ్మ్. ఎళ్లి తుక్క తీసేస్తాను రాసుకొచ్చి ఏమనుకున్నారు అందరూ అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తూ ఆపాడు. చాలా గట్టివాడండి అన్నయ్య. హ్మ్. కాపోతే దాన్నెప్పుడు ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళనివ్వల. ఎళ్ళివల. ఆయన ఔట్ ఆఫ్ కంట్రోల్‌కి ఎళ్ళుంటే ఇంకోలాగా ఉండేది. హ్మ్. ఏదో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కడ, నెగ్గాలో. ఎక్కడ ఎందుకంటే ఈళ్ళ కళ్యాణ్ బాబుకు రాజకీయాల్లో కళ్యాణ్ బాబు గాని, సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య గాని దేర్ గోల్ ఈస్ డిఫరెంట్. అండ్ దే హ్మ్. డోంట్ వాంట్ టు గో ఫర్ ఆహ్, మన చిన్న ఇష్యూస్ మీద ట్రివియల్ ఇష్యూస్ మీద పట్టించుకునేవాడు కాదు. హ్మ్. అందుకని చూసి చూడనట్టు చేసేవాడు. ఈ రోజుకి అంతే ఆయన.